నమస్తే, నేను కల్పన. రక్షించాల్సిన వాడే రాక్షసుడిగా మారాడు. పరీక్షలు రాయకుండానే పాస్ మార్కులు. చౌక దుకాణంలో డీలర్ల చిలక్కొట్టుడు వ్యవహారం. మహానగరంలో మాయమవుతున్న పిల్లలు. కర్నూల్లో కుటీర వ్యాపారమైన నాటుసార. మీ చుట్టూ జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ వెల్కమ్ టు క్రైమ్ రిపోర్టర్. ఏలూరు పోలీసులు వివాదాల్లో చిక్కుతున్నారు. ఓ కానిస్టేబుల్ ఓ గర్భిణిని రేప్ చేశాడన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బాధితురాల్ని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కు తరలించారు. నిజానిజాలు వెలికి తీయడానికి దర్యాప్తు ముమ్మరం చేశారు. వ్యభిచార గృహాలపై దాడి చేసిన ఖాకీలు. గర్భిణిపై కానిస్టేబుల్ అత్యాచారం. పథకం ప్రకారం ఇరికించారంటున్న కానిస్టేబుల్ రవి. బాధితురాలికి వైద్య పరీక్షలు. కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కానిస్టేబుల్పై రేప్ కేసు నమోదు. రక్షించాల్సినోడే రాక్షసుడిగా మారి కామంతో కాటువేశాడంటూ ఓ గర్భిణీ మహిళ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ కానిస్టేబుల్ గర్భిణీని అత్యాచారం చేశాడన్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఏలూరు నగరంలో మహిళల అక్రమ రవాణా నిరోధించాలన్న లక్ష్యంతో పోలీసు శాఖ ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది. వ్యభిచార కేంద్రాలపై దృష్టి పెట్టిన కానిస్టేబుళ్లు గత కొంతకాలంగా అశోక్ నగర్లోని ఓ ఇంటిని వేశ్యాగృహంగా మార్చి వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు. ఆ వేశ్యాగృహంపై దాడి చేసి మహిళతో పాటు విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన రాత్రి మేము రైడ్ చేసేటప్పుడు అరౌండ్ 8 ఆ టైంలో రైడ్ చేసామండి. మేము రైడ్ చేసి వచ్చిన తర్వాత అతను డోర్ నెంబర్ రాసుకోవాలని చెప్పి ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆ నెపంతో వెళ్ళి ఆ ఇంట్లో కూర్చుని అమ్మాయిని నిన్ను కేసు పెట్టకుండా వదిలేసాం, కావాలని నేను తలుచుకుంటే కేసు పెట్టగలను, కాబట్టి నువ్వు నాకు నిన్ను అనుభవించాలనుకుంటున్నాను తన కోరిక వ్యక్తం చేసి బెదిరించి అనుభవించినట్టుగా ఆ అమ్మాయి ఫిర్యాదు చేసిందండి. ఏ అభియోగం వచ్చిందని చెప్పేసి మాకు స్టాఫ్ ద్వారాగా తెలిస్తే సార్కి నేను వివరణ ఇచ్చుకోవడానికి, నేను ఏ తప్పు చేయలేదు సార్ అని వివరణ ఇచ్చుకోవడానికి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చానండి. నేను వెళ్ళలేదండి. అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియదు. అసలు అక్కడ ఉన్నది ఇద్దరండి. ఆ ఇద్దరే ఉన్నారు కాబట్టి వచ్చేసాం. మళ్ళీ నేనెందుకు వెళ్తానండి అక్కడ? అవన్నీ ఆరోపణలు సార్, అవన్నీ కుట్ర సార్. మేము ఇప్పుడు మీకు ఆ గర్భిణీ స్త్రీ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా నేను వరుసకు జ్యోతి అనే అమ్మాయి ఈ గర్భిణీ స్త్రీకి వరుసకు పిన్న తల్లి అవుతుందని ఇప్పుడు తెలిసింది సార్. ఆ దాని మీద ఇది నా మీద వాళ్ళని అరెస్టు చేయించానని బాధతో కుట్ర పన్ని నా మీద ఈ ఆరోపణలు పెట్టారు సార్. వేశ్యాగృహంపై దాడి చేసిన రాత్రే ప్రత్యేక టీంలో ఒకడైన కానిస్టేబుల్ రవి డోర్ నంబర్ వేసుకు వస్తానని సహచరులతో చెప్పి అక్కడికి చేరినట్లు తెలుస్తోంది. బ్రోతల్ హౌస్కు వెళ్లిన కానిస్టేబుల్ రవి అక్కడున్న ఓ గర్భిణిపై బలవంతంగా అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈరోజు ఒక మహిళ వచ్చి మాకు ఫిర్యాదు చేసింది. ఏమనంటే, నిన్న రాత్రి మేము వెళ్ళి ఇక్కడ ఫతేబాద్లో ఒక ఇల్లు రైడ్ చేసాము. రైడ్ చేసి మేము తిరిగి వచ్చిన తర్వాత ఆ కానిస్టేబుల్ రైడింగ్ అయ్యి మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చాడు. వచ్చి నిన్ను కేసులో పెట్టకుండా వదిలేసాం, నువ్వు మాకు తెలుసు వదిలేసాం కాబట్టి నువ్వు నాకు ఏదన్నా ఉపయోగపడాలని చెప్పి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని అనుభవించేసినట్లుగా అమ్మాయి ఫిర్యాదు చేసింది. దాని మీద 376 కింద కేసు నమోదు చేసాం, దర్యాప్తు చేస్తున్నాము. ఇదిలా ఉంటే కానిస్టేబుల్ రవి తనకే పాపం తెలియదంటున్నాడు. విధి సక్రమంగా నిర్వహించినందుకు అక్రమంగా తనపై ఫిర్యాదు చేశారంటున్నారు. పత్తేబాద గంగనం గుడి ఏరియాలో వ్యభిచారం జరుగుతుంది. ఒక కిల్లి జ్యోతి అనే అమ్మాయి వ్యభిచారం నిర్వహిస్తుందని సమాచారం వచ్చినందున ఆ సమాచారం ప్రకారం 2 టౌన్ సిఏ గారి దగ్గరికి వచ్చి, సార్ పలానా చోట వ్యభిచారం జరుగుతుంది సార్ అని చెప్తే సార్ సిఏ గారు నన్ను ఇంకా పీసీలు, ఉమెన్ పీసీలు, కానిస్టేబుల్స్ మధ్యవర్తుల్ని వెంటబెట్టుకుని నేను చెప్పినటువంటి ఆ ప్రదేశానికి వెళ్తే
కానిస్టేబుల్ రవిపై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించారు. కానిస్టేబుల్ రవిని సస్పెండ్ చేశారు. వెంటనే విచారణ మొదలు పెట్టాలని పోలీసులను ఆదేశించారు. దీంతో రవిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అమ్మాయిని మెడికల్ ఎగ్జామినేషన్ పంపిస్తున్నాం, రేపు జరిగిందో లేదో అవన్నీ తెలుసుకోవడానికి. తర్వాత ఆమె 7వ నెల గర్భిణి అని కూడా చెప్పింది. దాని మీద సెక్షన్ కూడా అప్లై చేసాం. గర్భిణీ మీద రేపు జరిగినట్టుగా 376(2)E అని సెక్షన్లో గర్భిణీ స్త్రీపై రేపు జరిగిందని మేము కేసు నమోదు చేసాం. ఇప్పుడు దర్యాప్తు మొదలుపెట్టాం. దర్యాప్తులో భాగంగా ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్కి వైద్య పరీక్షలకు పంపిస్తున్నాము. ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. ఈ లోపల కూడా మా దర్యాప్తులో అతనే రేప్ చేశాడని రుజువైతే అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. మహానగరంలో పిల్లలు మాయమవుతున్నారు. బూచోళ్లు ఎత్తుకెళ్లారా, కిడ్నాపర్లు ఎత్తుకెళ్తున్నారా అన్నది మిస్టరీగా మారింది. ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలు హఠాత్తుగా కనపడకపోవడంతో పేరెంట్స్ కన్నీరు మున్నీరవుతున్నారు. హైదరాబాద్లో పిల్లలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని నసీబ్ నగర్లో 3 చిన్నారులు కనిపించకుండా పోయారు. అప్పటి వరకు ఇంట్లో ఆడుకున్న పిల్లలు అదృశ్యం కావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పిల్లల ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. भांजा है और मेरी बेटी है, तस्लीम बेगम है मेरी बेटी का नाम, और मेरे भांजे का नाम इमरान है, मोहम्मद इमरान। 3 बच्चे है और बाजू वालों का एक बच्चा है। फुलबाग नफीस नगर नसीब नगर। जैसा बच्चे यहाँ घर से गए हुए 8:30 से हैं। सुबह 8:30 बजे से लापता है। नसीब नगर चंद्रायणगुट्टा फुलबाग 2 बच्चों के साथ था, बाजू वाले बच्चों के साथ अभी तक पता नहीं है। नहीं मिलने की सूरत में हम चंद्रायणगुट्टा PS को आए। टोटली 3 बच्चे चंद्रायणगुट्टा PS में कंप्लेंट करें और आपके थ्रू मीडिया के थ्रू हम ये अपील कर रहे हैं कि किसी के पास भी अगर लड़के हैं ये तीनों तो प्लीज़ मेहरबानी एड्रेस पे लाके छोड़ दें। నసీబ్ నగర్ కాలనీకి చెందిన యూకేజీ విద్యార్థి అహ్మద్ ఖాన్, మహ్మద్ ఇరాన్, తస్లీం బేగంలను ఎవరైనా ఎత్తుకెళ్లారా లేదా ఎక్కడికైనా వెళ్లి తప్పిపోయారా? 3 పిల్లల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. లక్ష్మీపురానికి చెందిన కిషన్ దంపతులు హైదరాబాద్కు వచ్చేందుకు రైల్వే స్టేషన్ చేరారు. ట్రైన్ లేకపోవడంతో రాత్రివేళ ప్లాట్ఫామ్పై పిల్లలతో సహా పడుకున్నారు. వారి పక్కనే పడుకున్న ఓ వ్యక్తి కిషన్ 3 ఏళ్ల కొడుకును గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లే యత్నం చేశాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అతన్ని పట్టుకుని నిలదీశారు. వెంటనే తేరుకున్న కిషన్ దంపతులు దుండగుణ్ణి రైల్వే పోలీసులకు అప్పగించారు. వరుసగా పిల్లలు కనిపించకపోవడం, రైల్వే స్టేషన్ నుంచి పిల్లోణ్ణి ఎత్తుకెళ్లేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడంతో హైదరాబాద్లో అలజడి మొదలైంది. సాక్షి న్యూస్, హైదరాబాద్. పుస్తకాలతో కుస్తీ చేయాల్సిన అవసరం లేదు, కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం అసలే లేదు. కష్టపడి పరీక్ష హాలుకు వెళ్లి ఎగ్జామ్ రాయాలన్న దిగులు అంతకంటే అవసరం లేదు. మీకు కావాల్సిన సర్టిఫికెట్ కోసం కరెన్సీ కొడితే చాలు, క్షణాల్లో సర్టిఫికెట్ అందించేస్తారు. ఇలా నకిలీ సర్టిఫికెట్ల దందాను నడుపుతున్న కేటుగాళ్ల గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మహానగరంలో మాయగాళ్లు, నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు. అంగట్లో సరుకులా అమ్ముడవుతున్న నకిలీ సర్టిఫికెట్లు, టాస్క్ ఫోర్స్కు చిక్కిన నకిలీ సర్టిఫికెట్లు. 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు. మహానగరంలో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. విద్యార్థులను టార్గెట్ చేసుకుని నకిలీ సర్టిఫికెట్ల దందా నడుపుతున్నారు. 10th క్లాస్ సర్టిఫికెట్ మొదలుకొని యూనివర్సిటీల పట్టాల వరకు అసలుకు నకలు అచ్చుగుద్దుతున్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ నకిలీ సర్టిఫికెట్ల దందాపై కన్నేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కేటుగాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఈ ముషిరాబాద్లో ఉన్నటువంటి వేణుగోపాల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పరచుకొని ఈ వేణుగోపాల్ దగ్గర ఈ మొత్తం ల్యాప్టాపు, ప్రింటరు, స్కానరు ఇవన్నీ కూడా ఇతను నెట్లో చూసుకొని వేరే యూనివర్సిటీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంటాయి వాటి డౌన్లోడ్ చేసుకొని ఆ రకంగా తయారు చేయటం. ఈ మధ్యలో ఉన్న మోహన్ కరీంనగర్, నిజామాబాద్ ఏరియా నుంచి స్టూడెంట్స్ని, ఎవరికైతే నీడీ స్టూడెంట్స్ ఉంటారో 10th ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయాలి, గల్ఫ్ కంట్రీ వెళ్ళిపోవాలంటే సర్టిఫికేట్ అవసరం కాబట్టి వాళ్ళ యొక్క అవసరాలని ఆసరా చేసుకొని వీళ్ళు వాళ్ళ దగ్గర 30,000, 40,000 కలెక్ట్ చేయటము, మధ్యలో మజార్కి ఇవ్వటము, వీళ్ళు కమిషన్ తీసుకోవటము.
ఆన్లైన్లో యూనివర్సిటీల సర్టిఫికెట్ల మోడల్స్ను తీసి నకలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దందా నడుపుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. స్టూడెంట్స్ మీ ద్వారా అప్పీల్ ఏంటంటే ఎవరు కూడా ఇట్లాంటి వాటికి ప్రాపర్గా లేని వాటిని నమ్మొద్దని, కష్టపడైనా సరే ఆ సర్టిఫికెట్ సంపాదించుకోవాలి తప్ప ఇట్లా అడ్డదారిలో పోయి తెచ్చుకుంటే తర్వాత ఏమైందంటే వాళ్ళు గుడ్ ఫెయిత్ ఉండి పోయినా కూడా వీళ్ళు దాన్ని ఎన్కరేజ్ చేసుకొని ఏదో ఒక రోజు దీన్ని బయటపడని తప్పదు. పోలీసు నిఘా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అన్ని ఎంక్వైరీ చేస్తుంటారు. ఎవరు కూడా ఇట్లాంటి వాటికి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి అప్పీల్ చేస్తున్నారు. ముషీరాబాద్ కేంద్రంగా ఈ దందాను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జిరాక్స్ మిషన్తో పాటు 12 యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు, వాటి రబ్బరు స్టాంప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాక్షి న్యూస్, హైదరాబాద్. పచ్చిక పైర్లతో కళకళలాడే పల్లెల్లో ఇప్పుడు గుడుంబ గుప్పుమంటోంది. పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతోంది. ఏరులై పారుతున్న నాటు సారాను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ కళ్లు మూసుకొని కబుర్లు చెబుతుండటంతో సారా దందా విచ్చలవిడిగా సాగుతుంది. కర్నూలు జిల్లాలో నాటు సారా, ఆత్మకూరు మండలం సిద్ధపురంలో సారా బట్టీలు, పల్లెల్లో గుప్పమంటున్న గుడుంబ, పట్టించుకోని ఎక్సైజ్ శాఖ, కాపురాల మధ్య చిచ్చు పెడుతున్న సారాకు బానిసలవుతున్న యువత, గుడుంబాను అరికట్టాలంటున్న పల్లెవాసులు, పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పల్లెల్లో సారాయి బట్టీలు మండుతున్నాయి. నల్ల బెల్లం, పటిక, అమ్మోనియం, యూరియా, మురిగిపోయిన పండ్లతో పాటు చెత్త చెదారం, వ్యర్థ పదార్థాలతో సారా బట్టీలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరు డివిజన్లో 56 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటికి ఆమ్లెట్ గ్రామాలుగా 2000 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడి యువత, రైతులను టార్గెట్ చేసుకుని నాటుసారా తయారీదారులు పల్లెల్లో బట్టీలు ఏర్పాటు చేసుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న సిద్ధాపురంతో పాటు అటవీ ప్రాంతాల్లో బట్టీల్లో రోజుకు 70,000 లీటర్ల నుంచి 1,00,000 లీటర్ల నాటుసారా తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆత్మకూరు పట్టణంలో విచ్చలవిడిగా నల్లబెల్లం లభించడంతో కొన్ని గ్రామాల్లోని సారా వ్యాపారులు కుటీర పరిశ్రమగా నాటుసారాను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. సిద్ధాపురం పరిసరాల్లో తయారైన నాటుసారాయి ఆత్మకూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఆటోల్లో విచ్చలవిడిగా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. సారాకు బానిసలైన వారి కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయని వాపోతున్నారు పల్లె జనం. వాళ్ళు నాటు సారాయి అంటే పట్టించుకుంటానులే, వీళ్ళు తాగి తందనాలు చేసుకుంటాం, మా మీద కొట్లాటలు పీకులాటలు వస్తున్నాయి, ఇలా గొడవలు అవుతున్నాయి, నాటు సారి తాగాయి, ఈ పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలే, వీళ్ళని చెర తీసుకొని సార్ అమ్మేతోళ్ళను అందరినీ చెర తీసుకొని. నాటుసారాను అరికట్టాల్సిన ఎక్సైజ్, పోలీసు శాఖలు మామూళ్ల మొత్తంలో జోగుతున్నారని పలువురు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ కేసులు టార్గెట్ ఉన్నప్పుడు మాత్రం దాడులు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సారాయి దందా నడిపేవారు ప్రతి నెలా ₹1,00,000 చొప్పున ఎక్సైజ్ శాఖతో పాటు పోలీసులకు మామూళ్లు అందిస్తున్నట్టు తెలుస్తోంది. యథేచ్ఛగా సాగుతున్న సారాయి దందాపై జిల్లా ఉన్నతాధికారులు కన్నేసి సమగ్రంగా సారాను నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలని పల్లెవాసులు కోరుతున్నారు. సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా. ఆయన చౌక దుకాణం డీలర్. పేదల కడుపు కొట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కాంటా కొడుతూ కంత్రీగా మారాడు. ఎన్నిసార్లు గ్రామీణులు వార్నింగ్ ఇచ్చినా తీరు మాత్రం మార్చుకోలేదు. ఇక లాభం లేదనుకుని పల్లెవాసులంతా ఏకమయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ స్టోరీ చూడండి. మహబూబ్ నగర్ జిల్లా పాల్కే పహాడ్ గ్రామం ఇది. 25 ఏళ్లుగా ఈ గ్రామంలో రామస్వామి అనే వ్యక్తి చౌక దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యం, కిరోసిన్, గోధుమతో పాటు తదితర సరుకులు అందిస్తాడు. తూనికలు, కొలతల్లో ఆధునిక పరికరాలున్నా ఆయనకు మాత్రం రాయితో కాటా వేయడం అంటేనే మహా ఇష్టపడతాడు. ఎందుకంటే సెంటిమెంట్ అంటాడు. అసలు విషయం ఏంటంటే రాయితో కాంటా వేస్తూ మోసాలకు పాల్పడుతుంటాడని గ్రామస్తులు అంటూ ఉంటారు. ఉదాహరణకు 20 కిలోల బియ్యం కాంటా వేస్తే అందులో 5 కిలోల బియ్యాన్ని ఆవిరి చేస్తాడని ఆరోపిస్తున్నారు. సార్, లెక్క చూస్తే ఈడు రోజుకి 1500 కమిషన్ కొడుతున్నాడు. అంటే నెలకి చీఫ్ మినిస్టర్ జీతం కంటే ఈ నొక్కుడు ఎక్కువ. ఇదంతా ఎవడప్ప సొమ్ము? వీళ్ళందరి సొమ్ము. ఇలా చూడు, వీధి వీధిన పేపర్లు పోగేసి, ప్లాస్టిక్ పోగేసి, ఇంటి పనులు చేసి, కూలి పనులు చేసి, పాల ప్యాకెట్లు తెచ్చిచ్చి
రోజు మొత్తం కష్టపడి సంపాదించిన పేదవాళ్ళ సొమ్ము. సార్ వీడిని ఏం చేద్దాం ఉంటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి సార్, జనం మంచి కసి మీద ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పామంటే పడికట్టు రాళ్ళు పెట్టి పచ్చడి చేసేస్తారు. మేము ఎన్ని మాటలు కూడా కావాలి జైలు చేపిస్తే కూడా చిక్కు లేదు. వనపర్తిలో బిల్డింగ్ కట్టి గ్రామ ప్రజలను కొట్టగొట్టి దండగొట్టి ఈ ఒక రాయితోటి తూకం చేసి మందిని మోసం చేస్తున్నాడంటే ఇది ఎంతవరకు న్యాయమో మీరు ఆలోచించాలి. ఎన్నోసార్లు ఎలక్ట్రానిక్ తూనికలు కొలతలు మిషన్ ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులు సూచించినా రామస్వామి తీరులో మాత్రం మార్పు రాలేదని స్థానికులు అంటున్నారు. పట్టుకుంటే టోటల్గా తూకాలు తక్కువ వస్తున్నాయి. ఇంకా ఫస్ట్ పొరపాటు ఇది ఒకటి. నెంబర్ 2 ఏంది, వారానికి ఒక రోజు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు తీసుకుంటేనే బియ్యం, లేకపోతే లేదు. నెలకు 4 రోజులు వస్తాడు. అది కూడా కరెక్ట్ ఒక 2 గంటలు 3 గంటల సేపు ఉంటాడు. ఆ కూలీలు పోయే టైం వరకు ఉంటాడు. ఆ కూలీలు పోయినాక వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళు దాదాపు తీసుకున్న బియ్యం అన్ని బ్లాక్లో అమ్ముకుంటాడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోకపోవడంతో గ్రామీణులంతా ఏకమయ్యారు. డీలర్ మోసాన్ని బట్టబయలు చేయాలని పథకం రచించుకున్నారు. ఆయన కాంటా వేసిన బియ్యాన్ని ఎలక్ట్రానిక్ మిషన్తో తూనికి వేశారు. ఇది చూడండి సార్. ఓయ్ ఏంటిది? మ్యాగ్నెట్ సార్. వీడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న అయస్కాంతం శక్తి అనే పాఠాన్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు చూసారా? ఎంతవరకు ఉంటుంది? 200 గ్రాములు ఉంటుంది. 2 కిలోల చక్కెరకే 200 గ్రాములు నొక్కుతున్నావంటే దీని అడ్డం పెట్టుకుని రోజుకి ఎంత నొక్కేస్తున్నావరా? నువ్వు మనిషివేనా? కొట్టేరట్టే రాస్క. అరే ఇదే తొంక రాస్క. వరల్డ్ కప్ ఏంటిది? ఎటు పోసినా 2.5 లీటర్లే పట్టేట్టుంది. వీడి కిరోసిన్ కొలిచి కమిషన్ కొడతలో పెద్ద వరల్డ్ కప్ కొట్టేట్టున్నాడు సార్. పట్టుకోరా. రచ్చకండ దగ్గర మేమందరం ఉన్నాగా 20 మంది 10 మంది 11 మంది మూటలు ఎత్తుకొని పోతున్నారు. ఏంటి అమ్మ అంటే బియ్యం అన్నారు. అమ్మ సరిగ్గా ఇస్తున్నారా లేదని మాకు అనుమానం వచ్చి తూకం చేస్తున్నాం. ఆయన డీలర్ని పిలిపించి తూకం చేసినాం. ఈ రాయితోటి 35 కిలోల నుంచితోటి 25 కిలోలు, 25 కిలోల నుంచితోటి 20 కిలోలు, 10 కిలోల నుంచితోటి 8 కిలోలు. ఇట్లా ప్రతి ఒక్కరికి లిస్టు కూడా రాసుకున్న 11 మందితోటి తూకం చేసిన ఈ లిస్టు కూడా మీకు చూపిస్తా. ఇంత అన్యాయంగా ఈ డీలరు మోసం చేస్తున్నాడంటే మన ఆఫీసర్లు ఎవరు పట్టించుకోలేదు. డీలర్ రామస్వామి రహస్యం బట్టబయలు చేసినా అధికారులు స్పందించకపోవడం కొసమెరుపు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామీణులు వేడుకుంటున్నారు. సాక్షి న్యూస్, మహబూబ్నగర్ జిల్లా. క్రైమ్ రిపోర్టర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. రోగుల్ని నయం చేసే మహత్యం బాబాలకు ఉంటుందా? వైద్యుడికే సాధ్యం కాని జబ్బులు మంత్రాలతో తగ్గుతాయా? దెయ్యాలు భూతాలు ఉన్నాయా? తాయెత్తు కడితే సంపూర్ణ ఆరోగ్యం దారి చేరుతుందా? ఎవరికీ సాధ్యం కానిది తనకు సాధ్యమవుతుందని చెప్తున్నాడు ఓ బాబా. బాబా లీలలపై బుచుక్ బుచుక్ బాబా స్పెషల్ ఎడిషన్కు స్వాగతం. మంత్రాలకు చింతకాయలు రాల్తాయో లేదో తెలియదు కానీ విశాఖలో ఓ బాబా మంత్రాలతో వైద్యం చేస్తున్నాడు. రోగం ఎంతటిదైనా ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నా బాబా దగ్గరకు వస్తే జబ్బు మటుమాయమవుతుందట. రోగాన్ని బట్టి కాదు, మనీని బట్టి మంత్రం వేస్తాడు. పెద్ద పెద్ద డాక్టర్లతో కానిది బాబాతో నయమవుతుందట. అది అతి తక్కువ ఖర్చుతో. బాబా భాగవతంలో రకరకాల ట్విస్టుల్ని చూసేవారికి విస్తుపోయేలా చేస్తున్నాయి. విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరం. బాబా ఉండేది ఇక్కడే. ఓ ఇంట్లో రోగుల సేవలో బాబా బాగా బిజీగా ఉంటాడు. అసలు పేరేంటో ఎవరికీ తెలీదు, అడిగినా చెప్పడు. ఇక్కడున్న వారందరికీ మాత్రం బాబాగా బాగా పరిచయం. విశాఖ జిల్లా వాసులకే కాదు, పొరుగున ఉన్న జిల్లాలకు సైతం బాబా బాగా ఫేమస్.
हम सिर्फ जो है अगर कोई हमारे पास आता है अपना दुख दर्द लेकर के, तो सिर्फ उसके पास जो है हम कुरान हदीस यही के जो है तो कुछ कलिमात उसी को जो है तो बयान करते हैं और उस पर पढ़ते हैं। उससे जो है तो अल्लाह ताला के जो है तो फजल से उस पर असर होता है और उसकी बरकत से जो है तो वो अच्छा हो जाता है। बाकी हम कोई मेडिसिन नहीं देते और न ही जो है तो कोई किसी किस्म की जो है तो उससे कोई आवश्यकता रखते हैं या कोई जो है तो तमन्ना रखते हैं। విశాఖలో బాబాకు ఎంతో పేరుంది. తెల్లారక ముందే బాబా క్లినిక్కి రోగులు క్యూ కడతారు. గుడిలో దేవుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పలు వరుసల్లో క్యూ లైన్లో ఉన్నట్లే బాబా దగ్గరికి వచ్చే రోగులు కూడా పలు వరుసల్లో లైన్ కడతారు. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. రోగుల అమాయకత్వమే బాబా ఆదాయం. రోగుల బలహీనతలే బాబాకు క్యాష్ పాయింట్. అందుకే రోగులకు మాయమాటలు చెప్పి అందినంతా దండుకోవడమే బాబా చేసే నిజమైన వైద్యం. पेशेंट जो है तो वही सर में दर्द है, बुखार है, हमने जो है तो डॉक्टर का ट्रीटमेंट कर लिया है लेकिन अच्छा नहीं हो रहे हैं। तो अब जो है कि कुछ जो है हम धार्मिक कुरान और हदीस के जो है तो कुछ जो है तो अल्फाज रहते हैं, उसी का तावीज़ बनाकर उसको पहना देते हैं और वो तावीज़ पहनाने के बाद जो है तो उसी के हुक्म से अच्छा हो जाता है। जब भी जो है तो वो लोग आ रहे हैं। ट्रीटमेंट जो है तो इस किस्म के जो है तो बहुत सारे लोग जो है तो आते हैं और हर कोई जो है तो यहाँ पर बहुत नंबर लगाते हैं, आते हैं, आने के बाद उसको शिफा भी मिलती है। ఇంతమంది బాబా దగ్గరకు వస్తున్నారు సరే, మంత్రాలతో రోగాలను ఎలా నయం చేస్తారనేగా మీ సందేహం. అసలు బాబా ఇచ్చే ట్రీట్మెంట్ కూడా వింతగా ఉంటుంది. ఎక్స్రేలు ఉండవు, రక్త మూత్ర పరీక్షలనే మాటనే ఉండదు, ఆపరేషన్ అవసరమే లేదు. అసలు వైద్యుల వద్ద ఉండే పరికరాలేవి బాబా దగ్గర ఉండవు. చివరకు తలనొప్పి జలుబు లాంటి వాటికి వాడే మందులు కూడా బాబా దగ్గర ఉండవు. బాబా దగ్గర ఉండేవి నిమ్మకాయలు, తాయెత్తులు, విభూది, రకరకాల దారాలు. ఇవే బాబా వైద్య పనిముట్లు. రోగి నోటిలో విభూది పెడతాడు, ఆ తర్వాత మంత్రాలతో తాయెత్తులు కడతాడు. అంతే, ఎంతటి రోగాలైనా కనిపించకుండా పోతాయట. సంపూర్ణమైన ఆరోగ్యం సొంతమవుతుందట. एनी मेडिसिन जो है तो यूज़ कोई मेडिसिन का इस्तेमाल नहीं होता, सिर्फ और सिर्फ जो है तो उनको तावीज़ बनाया जाता है और उसके लिए दुआ की जाती है। फीस जो है तो हम लोग सिर्फ जो है तो 30 रुपये और जो है तो 50 रुपये लेते हैं। हमारे पास जो है तो 30-40 जो है तो ऐसे आ जाते हैं जो है तो और आकर के जो है तो खुशी खुशी ले जाते हैं। उनको जो तो हज़ारों रुपये जो है तो वो हॉस्पिटल में जो है तो खर्च करके आते हैं, लेकिन यहाँ 30 और 50 रुपये में फ़ायदा होता है। అన్ని రోగాలకు ఒకటే మెడిసిన్, ఆల్ ఇన్ వన్. సమస్య ఏదైనా బాబా ఇచ్చే ట్రీట్మెంట్ ఒక్కటే. అది ఓ దారం, ఓ తాయెత్తు, ఇంత విభూది. దీనికి తోడు ధైర్యం కోసం పేషెంట్కు ఓ 2-3 మాటలు. ఇదే బాబా ట్రీట్మెంట్. ఇక్కడికి వచ్చేవారు జస్ట్ తమ సమస్య ఏంటో చెప్పుకుంటే చాలు. బాబా తన ఎక్స్పీరియన్స్తో తన మైండ్లోనే స్కాన్ చేస్తాడు. ఓ పలకపై 4-5 పిచ్చి గీతలు గీస్తాడు. రకరకాల తాయెత్తుల్లో రోగాన్ని బట్టి ఓ దాన్ని కడతాడు. రోగం మరీ ముదిరితే కాస్త అందమైన తాయెత్తో, కాస్త బరువైన తాయెత్తో కడతాడు. పేషెంట్ నుంచి కావలసినంత క్యాష్ తీసుకుంటాడు. బాబా భాగవతంలో మరో ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఇప్పుడు రోగులకు వైద్యం చేస్తున్న బాబా అసలు బాబా కాదు. బాబాకు ఓ మామ ఉండేవారు. ఆయన పేరు షంషేక్ బాబా. గతంలో ఇలాగే తాయెత్తు వైద్యంలో చాలా ఫేమస్. ఎంతగా అంటే పొరుగు రాష్ట్రాల నుంచి సైతం రోగులు షంషేక్ బాబా దగ్గరకు వచ్చేవారు. అయితే ఇటీవలే షంషేక్ బాబా చనిపోయాడు. మరి మామకున్న పాపులారిటీని ఊరికే వదిలేలేదు అల్లుడు. బాబా అవతారం ఎత్తాడు. అంతే, మామ సంపాదించి పెట్టిన పాపులారిటీ ఇలా తాయెత్తు వైద్యం 2 చేతుల సొమ్ము చేసుకుంటున్నాడు. ఎంబీబీఎస్ డాక్టర్లతో కానిది బాబాతో నయం అవుతుందట. బాగా చదువుకున్న వారు సైతం బాబా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. బాబా వైద్యంపై నమ్మకం లేకపోయినా కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఇక్కడికి వచ్చి తాయెత్తు కట్టించుకుంటారు.
నమ్మకం లేదండి. మరి ఇక్కడ ఏ ట్రీట్మెంట్ కోసం వచ్చారండి? ఏ ట్రీట్మెంట్ అంటే ఆవిడకి ఏదో భూతం పడుతుందని, దెయ్యం పడుతుందని, వాళ్ళలాగా నాకు భయం వేస్తుందని అంటే ఏం చేయమంటారు చెప్పండి. నాకు నమ్మకం లేదు, చెప్పిన మాట వింటారు. అది నేను రాను, నువ్వు వెళ్ళంటే నేను నా భర్తగా ఉండి ఎందుకు అనేటప్పుడు. బాబా మంత్రాలతో వైద్యం చేసేది ఏదో మారుమూల పల్లెల్లో కాదు, విశాఖ జిల్లా మల్కాంపురంలో. అది పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో. ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లోనో, బస్సులు వెళ్లని గ్రామాల్లోనో బాబాగారు వైద్యం చేస్తుంటే అధికారుల కంట పడకపోవచ్చు. కానీ పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో మంత్రాలతో వైద్యం చేస్తూ ప్రజలను పట్టపగలు అడ్డంగా దోచుకుంటున్నా పోలీసులకు కనిపించడం లేదు. ఏదో ఒక్కరోజని కాదు, రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి బాబా బాగోతం నడిపిస్తున్నా పోలీసులు కంటపడకపోవడం అత్యంత ఆలోచించాల్సిన విషయం. బాబాకు హిందీ తప్ప తెలుగు రాదు. బాబా దగ్గరకు వచ్చే రోగులకు హిందీ రాదు. రోగులు చెప్పే విషయాన్ని తెలుసుకునేందుకు ఓ ట్రాన్స్లేటర్ను పెట్టుకున్నాడు బాబా. కానీ ట్రాన్స్లేటర్కు చదువు రాదు. ఇన్ని సమస్యలున్నా రోగులు చెప్పే విషయం మాత్రం బాబాకు బాగా అర్థం చేసుకుంటాడు. వచ్చిన రోగి నుంచి ఎంత లాగాలో అంతా లాగి వదిలేస్తాడు. అది బాబా అసలు మ్యాటర్. यहाँ पर मलकापुरम के जो है तो इर्द गिर्द के लोग भी आते हैं, बाहर से भी आते हैं, श्रीकाकुलम से भी आते हैं, विजयवाड़ा से भी आते हैं। उसके अलावा जो है तो इधर से अंकापल्ली से भी आते हैं, इधर इधर से लोग आते हैं। चोरी क्या है और कौन चोर है और कहाँ से, इस बारे में हमारे पास जो है तो कोई जो है तो खबर नहीं है, ना हम जो तो उनको कुछ बोलते हैं। सिर्फ जो है तो मामूली जो है तो नॉर्मल बुखार है, सर्द है, ट्रीटमेंट करके थक गए हैं, बस जो है तो उसके लिए हमको जो तो कुछ. నేడంతా కంప్యూటర్తో పోటీ పడుతున్న కాలం. టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న కాలం ఇది. సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచమంతా కుగ్రామంలా మారిపోతున్న కాలం ఇది. ఇలాంటి కాలంలో మంత్రాలు లేవు, దెయ్యాలు లేవు. మంత్రాలతో వైద్యమన్న మాటే లేదు. అయినా ఇలాంటి దొంగ బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దొంగ బాబాలు ప్రజలను అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దోచుకుంటూనే ఉన్నారు. ఇది ఇవాల్టి క్రైమ్ రిపోర్టర్. స్టే ట్యూన్డ్.